We bring greetings to you all in the name of our Lord Jesus Christ on behalf of Impact Students Mission. ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. How much we need to praise our God who holds us in His mighty hands. ఆయన తన యొక్క ఆ మహోన్నతమైన హస్తాల్లో మనలను కాచి కాపాడుతూ ఉన్నందుకు మనము మన గొప్ప దేవుని ఎంతగా స్తుతించాలి. We are safe in the arms of God in spite of the uncertainties around us. మన చుట్టూ ఉన్న అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మనము ఆయన యొక్క హస్తాల్లో క్షేమముగా ఉన్నాం. Recently, one interesting incident happened in the balcony of our house. ఈ మధ్యనే మా ఇంటి బాల్కనీలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. Two tiny birds started coming and sitting on the thin rope meant for drying washed clothes. ఉతికిన బట్టలు ఆరవేసేటువంటి ఆ తీగల మీద రెండు చిన్న పక్షులు వచ్చి వాలుతూ ఉన్నాయి. We also notice these birds bringing small leaves, cotton and coconut fibers and build a small nest. అంత మాత్రమే కాదు, మేము గమనించింది ఏంటంటే అవి చిన్న చిన్న దూది, కొబ్బరి పీచు, ఇటువంటివన్నీ చిన్న చిన్న ఆకులు తీసుకుని వచ్చి అక్కడ చిన్న గూడు కట్టడం గమనించాం. Within few days we could see 2 eggs inside the nest. కొన్ని రోజులు గడిచేసరికి ఆ యొక్క గూడులో, ఆ పక్షి గూడులో రెండు చిన్న గుడ్లు కనపడ్డాయి. Unfortunately, one egg got spoiled naturally, but the other survived. అనుకోకుండా అందులో ఒక గుడ్డు పాడైపోయింది, రెండవ గుడ్డు బాగానే ఉంది. The mother used to sit on the egg for many hours. తల్లి ఆ గుడ్డు మీద అనేక గంటలు కూర్చుని పొదుగుతూ ఉండేది. We were wondering how this little nest was strong enough to carry the weight of the egg and the mother bird. మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం, ఇంత చిన్న పక్షి గూడు ఏ విధంగా ఆ పక్షిని, ఆ యొక్క గుడ్డును, బరువును మోస్తూ ఉంది. One day we were so thrilled to see a baby bird inside. ఒక దినాన ఆసక్తికరమైన మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం ఏంటంటే చిన్న పక్షి పిల్ల కూడా అందులో వచ్చింది. Every day both the parents would come and fed the little ones. ప్రతిరోజు ఆ తల్లి పక్షులు రెండు కూడా వచ్చి ఆ చిన్న పక్షికి పోషణ ఇస్తూ ఉండేవి. Day by day the little bird was growing and tiny wings also were shooting out. దినదినము చూస్తుంటే ఆ చిన్న పక్షి ఎదుగుతూ వచ్చింది, అది రెక్కలు విచ్చుకుంటూ ఉంది. But to our great disappointment, the little one disappeared after few days. కానీ మాకు నిరాశను కలిగించిన విషయం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న పిట్ట పక్షి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. We presumed the parents must have helped the little baby to fly. మేము ఊహించింది ఏంటంటే ఆ చిన్న పక్షి ఎగరడానికి ఆ తల్లిదండ్రులు పక్షులు రెండు కూడా సహాయపడ్డాయి. This actual story brings a valuable lesson. ఈ నిజమైనటువంటి గాథ మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది. Like these little birds, we must learn to put our trust in God. ఈ చిన్న పక్షి వలె మనము కూడా మన దేవుని మీద మన నమ్మకాన్ని ఉంచడం నేర్చుకోవాలి. Psalm 46:1 says, 46వ కీర్తన మొదటి చరణం చెబుతూ ఉంది, God is our refuge and strength and ever present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Beloved in Christ, our prayer life tells us the depth of our trust in God. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రార్థనా జీవితము దేవునిలో మనకున్న నమ్మకపు లోతులను తెలియజేస్తుంది. We have chosen Lord's Prayer as our topic for this series of studies. ఈ యొక్క శీర్షిక వరుస ధ్యానాలను మనము ప్రభు యొక్క ప్రార్థనలో చేస్తూ ఉన్నాం. We have studied so far to whom our prayers to be addressed. ఇంతవరకు మనము మన ప్రార్థనలు ఎవరిని సంబోధించి చేయాలి అనేది నేర్చుకున్నాం. Followed by this, we focused on 2 praising points. దానికి జోడిస్తూ మనము 2 స్తుతి వచనాలను నేర్చుకున్నాం. 1, God's name to be glorified. మొట్టమొదటిది దేవుని నామము మహిమపరచబడాలి. 2, God's kingdom to be extended. రెండవది ఆయన రాజ్యము స్థిరపరచబడాలి. In this present meditation, let us consider the 3rd praising point. ఈ ప్రస్తుత ధ్యానములో మనము 3వ స్తుతి వచనాన్ని ధ్యానం చేద్దాం.
May your will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. This is the third prayer petition in the Lord's Prayer. ప్రభు యొక్క ప్రార్థనలో ఇది మూడవ ప్రార్థన విన్నపం. We shall have question answer pattern for this Bible ఈ meditation. బైబిల్ ధ్యాన నిమిత్తమై మనము ప్రశ్నోత్తరాల పద్ధతిని అనుసరిద్దాం. Would you join us? Thank you. మీరు మాతో ఏకీభవిస్తారా? మీకు వందనాలు. 1. What do you mean by the word will in this verse? మొట్టమొదటిదిగా ఈ వచనములో చిత్తము అన్న మాటకు దాని అర్థం ఏమిటి? In fact, the term will has many aspects. నిజానికి ఈ యొక్క పదములో చిత్తము అన్న పదములో అనేకమైన విషయాలు ఉన్నాయి. The equivalent words for will are desire, dream, choice, driving force, intention, plan, etc. దీనికి సరిపడేటువంటి సమానమైన అర్థం ఇచ్చేటువంటి వచనాలు, ఈ చిత్తానికి సరిపడా వచనాలు ఏమిటంటే మనం చెప్పొచ్చు వాంఛ అనొచ్చు, కోరిక లేక కళ, మన ఎంపిక చేసుకోవడం, చోదక శక్తి, ఉద్దేశము, ప్రణాళిక మొదలగునవి ఉన్నాయి. This will is an innermost faculty in our soul. ఈ యొక్క చిత్తము అనేది మన యొక్క ఆత్మ అంతరాత్మలో మనకు బోధించేటువంటి బోధకుడు. And there the decisions are made. అక్కడ నిర్ణయాలన్నీ కూడా తయారు చేయబడతాయి. Shortly, the will is the center of plans of a heart. క్లుప్తముగా చెప్పాలంటే చిత్తము అనేది మన హృదయంలో ప్రణాళికలన్నీ కేంద్రీకృతమై ఉండేటువంటి స్థానము. 2. What are the various ways by which the Lord reveals His will for His children? రెండవది, దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఆయన యొక్క చిత్తాన్ని తెలియజేసేటువంటి వివిధ మార్గాలు ఏమిటి? There are 3 channels through which our God unfolds His will for us to do. దేవుడు మనము ఆయన కార్యములు, ఆయన చిత్తము చేయలాగన దేవుడు మనకు తెలియజేసేటువంటి రీతులు 3 రకాలుగా ఉన్నాయి. First, the word of God. మొట్టమొదటిది దేవుని వాక్యము మూలముగా. The Bible is like a map for a traveler. బైబిల్ గ్రంథం అనేది ఒక యాత్రికునికి దిక్సూచి వంటిది. It shows us the will of God very clearly. ఆ దేవుని యొక్క చిత్తాన్ని చాలా స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంటుంది. Psalm 119:105 says, "Your word is a lamp to guide my feet and a light for my path." 119వ కీర్తన 105వ చరణములో రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉంది. Secondly, the Son of God. రెండవది దేవుని కుమారుడు. Our Lord Jesus is our model. మన ప్రభు అయిన యేసు మనకు మాదిరి. His life, His teaching and His ministry show us the right way to know and do the will of God. ఆయన జీవితము, ఆయన బోధనలు, ఆయన పరిచర్య మనకు దేవుని చిత్తాన్ని చేయడానికి సరైన మార్గాన్ని చూపిస్తాయి. 1 Peter 2:21 says, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చెబుతుంది, "For God called us to do good, even if it means suffering, just as Christ suffered for you. He is your example and you must follow in His steps." ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. Thirdly, the Spirit of God. మూడవది దేవుని ఆత్మ. He is in us as our guide. ఆయన మనలో ఉన్నారు, మనల్ని నడిపించేటువంటి వ్యక్తిగా. Jesus says in John 16:13, యేసు ప్రభువు వారు చెబుతున్నారు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో, "When the Spirit of truth comes, He will guide you into all truth." సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. Dear friends, these are the 3 golden keys to open and find the will of God. ప్రియమైనటువంటి వారులారా, ఈ 3 కూడా మనకు బంగారపు తాళపు చెవులు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి. They are అవేమిటంటే the Word of God, the Son of God and the Spirit of God. దేవుని వాక్యము, దేవుని కుమారుడు మరియు దేవుని ఆత్మ. Therefore, it is essential for a child of God to pray that God may show His will. కాబట్టి ఆ దేవుని బిడ్డలు అనబడేటువంటి వారు ఆ దేవుని యొక్క చిత్తాన్ని వారి జీవితంలో చూపించమని ప్రార్థన చేయాలి. Friends, we should not miss the will of God even in small matters. స్నేహితులారా, చిన్న చిన్న విషయాల్లో కూడా మనము దేవుని యొక్క చిత్తాన్ని తేలికగా తీసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. Third,
మూడవది, what is the standard that Lord has set for us to do God's will? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు మనకు ఏర్పరిచినటువంటి ఆ నియమము ఏమిటి? Shall we once again look at the third prayer petition? మరొకసారి ఈ యొక్క మూడవ ప్రార్థన విన్నపాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. May your will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. I'd like to draw your attention to the later part of this verse. ఈ వచనములోని చివరి భాగములో మీ యొక్క దృష్టిని తీసుకువెళ్తూ ఉన్నాను. As it is in heaven. పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు. Beloved, Christ has laid down the highest standard for us to do God's will. ఆ క్రీస్తు మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. Never forget, heaven is our model. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, పరలోకమే మనకు మాదిరి. Now let us consider how the angels in heaven do the will of God. ఇప్పుడు మనము పరలోకమందు దేవదూతలు ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో చూద్దాం. They are working relentlessly. వారు నిత్యము ఎడతెగక పని చేస్తూ ఉన్నారు. For example, the angels were going up and down on Jacob's ladder that connected the earth and heaven. ఉదాహరణకు యాకోబు నిచ్చెన మనం చూస్తే ఆ నిచ్చెన భూమికి ఆకాశమునకు వేయబడి ఉంది. దాని మీద దేవదూతలు నిత్యము పైకి కిందకు తిరుగులాడుతూ ఉన్నారు. The two during night. అది కూడా రాత్రి సమయంలో. Secondly, రెండవది, they are communicating with the people on the earth in the right time. సరైన సమయంలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలతో వారు సంభాషణ చేస్తూ ఉన్నారు. Gabriel conveyed the good news of Christ's birth to Mary. గబ్రియేలు దేవదూత ఆ క్రీస్తు యొక్క జననమును గురించిన శుభవార్తను మరియకు తీసుకుని వచ్చాడు. 3, they do emergency service. మూడవది, వారు అత్యవసర సేవలో పాల్గొంటూ ఉంటారు. After the temptation and also in Gethsemane, angels came down from heaven and ministered to the Lord Jesus Christ. యేసు ప్రభువారు శోధనలు ఎదుర్కొనిన తరువాత మరియు ఆయన గెత్సెమనే వనములో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. 4, they too rejoice when a soul gets saved. నాలుగవది, ఒక ఆత్మ రక్షించబడినప్పుడు వారు కూడా ఆనందిస్తారు. Jesus says in Luke 15 and 10, యేసు ప్రభువారు చెబుతున్నారు లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, in the same way there is joy in the presence of God's angels when even one sinner repents. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. Beloved, we read in the Bible about many more missions carried out by angels at the command of God in heaven. ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో అనేక విషయాల్లో దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడిస్తూ దేవదూతలు చేసిన కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. They do their works perfectly and completely. వాటికి అప్పగించబడినటువంటి పనిని ఆ దేవదూతలు చాలా సంపూర్ణముగా సరైన రీతిలో వారు నిర్వహించి వెళతారు. Thus the heavenly angels are our models. కాబట్టి పరలోకమందున్న దూతలు మనకు మాదిరిగా ఉన్నారు. 4, what are the evil sources that resist the will of God? నాలుగవది, దేవుని చిత్తాన్ని జరిగించకుండా నెరవేర్చబడకుండా అడ్డుకునేటువంటి ఆ యొక్క దుష్ట శక్తులు ఏమిటి? Beloved, we are engaged in a spiritual warfare. ప్రియమైనటువంటి వారులారా, మనము ఆత్మీయమైనటువంటి యుద్ధ పోరాటములో మనం ఇమిడి ఉన్నాం. Satan and the fallen angels from the dark world are resisting the will of God. ఈ యొక్క సాతానుడు తనతో పాటు పడిపోయినటువంటి దేవదూతలన్నీ కూడా ఆ యొక్క చీకటి ప్రపంచములో ఆ దేవుని చిత్తము నెరవేర్చబడకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. The sinners on the earth are rebelling against the will of God. ఈ భూమి మీద ఉన్నటువంటి పాపులందరూ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. Sadly, our own sinful nature does not cooperate with the Holy Spirit. విచారం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా సహకరించకుండా ఉంటారు. 5, how to deal with our self will while doing God's will. దేవుని చిత్తము నెరవేర్చుచూ ఉండగా మన యొక్క స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలి అనేది ఏ విధంగా మనము చేయాలి? Self will is a God given gift to all of us. స్వచిత్తం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానం. Self will can enjoy freedom only to do God's will.
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే కలిగేటువంటి స్వతంత్రము స్వచిత్తములో మనం ఆనందిస్తాం. Beware, the self-will should not be considered as free will to cross the boundary. కానీ ఈ యొక్క మనము స్వచిత్తాన్ని చేస్తూ ఇది దేవుడిచ్చినటి స్వేచ్ఛ చిత్తము అని మన యొక్క పరిధులను దాటి మనం ప్రవర్తించు. For example, Adam and Eve were at liberty to eat all the fruits in the garden. ఉదాహరణకు ఆదాము హవ్వలకు స్వేచ్ఛ స్వతంత్రం ఉంది ఆ ఏదెను వనములో ఉన్న ఫలములన్నీ తినడానికి, except the forbidden fruit. కానీ నిషేధించబడిన ఆ ఫలమును మాత్రం తినకూడదు. But that was the fruit they ate and disobeyed God. కానీ వారు ఆ ఫలములే తిని వారు దేవునికి అవిధేయులయ్యారు. Look at the kite. ఆ యొక్క గాలి పటమును చూడండి. It flies freely in the air. ఆ గాలి పటము ఆ గాలిలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది. But it should be conscious of the person who controls it. కానీ ఆ గాలిపటాన్ని పట్టుకుని ఆడిస్తున్నటువంటి వ్యక్తి తన స్వాధీనంలో ఉంటుంది. Beloved, we are not slaves but children of God to do God's will. కానీ ప్రియులారా, మనము బానిసలము కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఆయన బిడ్డలం. Philippians 2:13 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది, For God is working in you, giving you the desire and the power to do what pleases Him. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. 6. What is the relationship between our prayer and God's will? 6వది, మన ప్రార్థనకు దేవుని చిత్తానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? Robert Law says, prayer is the mighty instrument not for getting man's will done in heaven, but for getting God's will done on earth. రాబర్ట్ లా అనే ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ప్రార్థన అనేది గొప్ప పరికరం, మానవుని చిత్తము పరలోకమందు నెరవేర్చబడడానికి కాదు గాని భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చబడడానికే జరుగుతుంది. Warren Wiersbe writes, వారెన్ వేర్స్బీ అని ఆయన రాస్తూ ఉన్నారు, the believers praying on the earth must be available for God to use them to help answer their prayers if that is in His will. ఈ భూమి మీద విశ్వాసులు ప్రార్థన అనేది దేవుడు వారిని వాడుకొనులాగున ఆయనకు అందుబాటులో ఉంటూ తన చిత్తములో వారి ప్రార్థనలకు జవాబు కలుగులాగున సహాయము చేయమని మనవి. Let me illustrate this truth. ఈ యొక్క సత్యాన్ని మీకు చెబుతాను. Jesus said in Matthew 9:37 and 38, యేసు ప్రభువారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38 వచనాల్లో the చెబుతున్నారు, harvest is great, but the workers are few. కోత విస్తారమే గాని పనివారు కొద్ది మందే. So pray to the Lord who is in charge of the harvest. Ask Him to send more workers into His field. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. Look, harvest is the promise of God. చూడండి, ఈ యొక్క కోత అనేది దేవుని యొక్క వాగ్దానం. The workers is the need on the earth. ఈ యొక్క పనివారు అనేటువంటిది భూమి మీద ఉన్నటువంటి అవసరత. And the prayer is the key to open the door of heaven. మరియు ప్రార్థన అనేది పరలోకపు ద్వారమును తెరవడానికి ఉపయోగించే తాళపు చెవి. This is the condition for God's answer. దేవుని యొక్క జవాబులకు ఇది నియమం. So we should obey this divine principle. కాబట్టి మనము ఈ యొక్క దైవిక సూత్రాన్ని లోబడాలి. Beloved in Christ, our prayers are essential in the sight of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలన్నీ దేవుని దృష్టిలో ఎంతో అవసరమైనవి. In conclusion, we shall review what we have studied so far on Lord's Prayer. క్లుప్తముగా ముగింపులో ఈ క్రోడీకరణ చేద్దాం. ఈ యొక్క ప్రభు ప్రార్థన గురించి మనము నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటి? There are 3 prayer petitions or praising points we have discussed. ఇక్కడ మనము 3 ప్రార్థనా విన్నపాలు లేక 3 స్తుతి వచనాలను మనము ధ్యానం చేశాం. Hallowed be your name. నీ నామము మహిమపరచబడును గాక. May your kingdom come soon. మీ రాజ్యము త్వరగా వచ్చును గాక. May your will be done on earth as it is in heaven.
నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. Shall we pray? ప్రార్థించుకుందామా? Our Heavenly Father God, మా పరలోకపు తండ్రి దేవా, we praise you for you are our eternal Father. మీరు మాకు నిత్యుడైన తండ్రివైనందుకు మీకు వందనాలు. You deserve all our praises, మా స్తుతులన్నిటికీ మీరు అర్హులు. for you are living in the unapproachable light, సమీపించరాని తేజస్సుతో మీరు నివసించుచూ ఉన్నారు. and at the same time you love us though we are sinful and unworthy. మేము పాపులముడికి అనర్హులమై ఉన్నప్పటికీ అదే సమయంలో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. We thank you for your word that show us the right path. ప్రభువా, మాకు సరి అయిన మార్గమును చూపించగలిగేటువంటి మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. We are grateful to your son Jesus who has set an example for us to live. మేము ఈ భూమి మీద జీవించడానికి ఒక మాదిరి మాకు ఏర్పరిచిన మీ కుమారుడైన యేసు ప్రభువారిని బట్టి మీకు కృతజ్ఞులము. How much we are thankful to you for the presence and the work of the Holy Spirit who lives in us. ప్రభువా, మాలో నివసించుచున్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన కార్యములను బట్టి మేమెంతగానో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Give us, O Lord, your grace to realize the need for the extension of your kingdom. ప్రభువా, మీ రాజ్య వ్యాప్తి కొరకు ఎంత అవసరత ఉందో మేము గ్రహించగలిగేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. Souls are perishing and the harvest is great. ప్రభువా, అనేకమైన ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, కోత ఎంతో విస్తారముగా ఉంది. We are earnestly praying that you will send your workers more and more to win souls for your heavenly kingdom. ప్రభువా, మీ పరలోక రాజ్యమును ఇంకా వ్యాప్తి చేయడానికి అనేక మంది పనివారిని మీరు పంపించాలని మేము ఎంతగానో యథార్థంగా ప్రార్థిస్తూ ఉన్నాం. We humbly pray that you will keep us in the center of your perfect will. ప్రభువా, మీ యొక్క సంపూర్ణమైన చిత్తములో మేము కేంద్రముగా ఉండులాగున వినయముతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. Bless all your dear children who are watching our program. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. Bless them and bless their families. ప్రభువా, వీరిని దీవించండి, వీరి కుటుంబాలను దీవించండి. May your will be done on this earth. ప్రభువా, ఈ భూమి మీద మీ చిత్తము నెరవేర్చబడాలి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. You are my hiding place. You always fill my life with songs of